ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో లైట్గా కొద్దిగా బటర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సాల్ట్, చికెన్, సాల్ట్, చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, బ్లాక్ పెప్పర్. చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇందులో కావాల్సినవి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కార్న్ ఫ్లోర్, స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. 2 స్పూన్ చిల్లీ పౌడర్, ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్కి అంత ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇందులో ఆయిల్ వాడట్లేదు, నేను బటర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ వేసుకుందాం. చికెన్ ఇలా బాగా కలుపుకొని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్లోకి ఉప్పు కారం అన్నీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 180 డిగ్రీ టెంపరేచర్లో 16 నుంచి 18 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చికెన్ని తిప్పండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం. ఇలా చేసి చికెన్ క్రిస్పీగా వస్తుంది. బటర్ వల్ల బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మీకు ఈ బటర్ చికెన్ 65 ఎలా అనిపించింది కమెంట్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఓవర్ హీట్ అయిందేమో చెక్ చేస్తున్నాను. అయ్యింది ఓవర్ హీట్. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. డీప్ ఫ్రై లేకుండా కూడా చికెన్ 65 ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. ఓవర్ క్రౌడెడ్ పెట్టుకోకండి, దూరం పెట్టండి. ఇప్పుడు ప్రతి పీస్ మీద బటర్ని అప్లై చేస్తున్నాను బ్రష్తో. ఎక్కువ బటర్ అవసరం లేదు, లిటిల్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు 180 డిగ్రీ టెంపరేచర్లో 18 నుంచి 20 మినిట్స్ వరకు చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ని తిప్పి మళ్ళీ కొంచెం బటర్ రబ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ని తిప్పి మళ్ళీ కొంచెం బటర్ బ్రష్తో రాయండి. ఇప్పుడు పీసెస్ని టర్న్ చేసుకోవాలి. బటర్ వల్ల బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంది. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బటర్ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా ఎంత బాగా ఫ్రై అయినాయి. వీడియోలో ఇంకో టేస్టీ రెసిపీస్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం